హాయ్ అండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీని అయితే మీకు చూపిస్తానండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అదేనండి పచ్చెనపప్పు కొబ్బరి కూర అండి. దీనికోసం ముందుగా మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక కప్పు పచ్చి కొబ్బరిని తురిమింది వేసేసుకొని ఒక 3-4 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనం ఉప్పు, కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ముందుగానే పచ్చెనపప్పుని రాత్రి నానబెట్టానండి. దాన్ని పొద్దున్నే ఒక పొంగొచ్చే వరకు ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. దాన్నైతే దీంట్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మీ టేస్ట్‌కి తగ్గ కారాన్నైతే యాడ్ చేసుకోండి. కారాన్ని యాడ్ చేసుకున్నాక మరి 3-4 మినిట్స్ ఫ్రై అవ్వనిచ్చి కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని దించేసుకోవడమేనండి. అసలు కూర చేసామా అనే అంత ఈజీగా అయిపోతుందండి. దీన్ని వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ శనగపప్పు కూర వేసుకొని తింటే అసలు సూపర్ ఉంటుందండి. మస్ట్ ట్రై రెసిపీ అండి. పక్కా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.